హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈరోజు ఏమేమి చేశానో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. డైలీ వ్లాగ్లో రొటీన్ అనమాట. నేను నిన్న పెట్టలేకపోయాను వ్లాగ్, కాబట్టి ఈరోజు పెడుతున్నాను. ఇడ్లీ అయితే వేసేద్దాము. నైట్ అయితే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేసుకున్నాను, దాంట్లో సాల్ట్ వేస్తున్నాను. సో ఈలోపు మనం నెయ్యి తీసేసి ప్లేట్లకు రాసేసుకుందాము. కొంతమంది చాలామంది ఏంటంటే ఇడ్లీలో నెయ్యి వేసుకుని తినరు, పిల్లలు కూడా తినరు అనమాట. ఇప్పుడు నెయ్యి బలం కదా, అందుకని నేను ఏం చేస్తాను, మా బాబు అయితే తిండు, మా పాప అయితే ఇష్టంగా తింటుంది. నేను నెయ్యి అయితే బయట కొనండి, నేనే చేసుకుంటాను, ఇంట్లో ప్రిపేర్ చేస్తాను నెయ్యిని చక్కగా. 15 రోజులకు ఒకసారి మేగడ దాచి నేను నెయ్యి చేస్తాను అనమాట. ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇడ్లీలు అయితే ఈలోపు నేను పొయ్యి వెలిగించేసి వాటర్ పెట్టేసుకొని చక్కగా నీళ్లు పోసేసుకుని ఈలోపు అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇడ్లీ వేసేసుకుందాము. నెయ్యి తినడనేసి నేను అలా రాసి పెడతానండి. ఓకే, నెయ్యి అసలు ఇంట్లో ఎవరు తినరు, ఇడ్లీ కూడా స్మూత్గా రావాలి, త్వరగా వచ్చేయాలంటే నూనె కూడా రాసుకుంటారు చాలామంది. అంటే అది తిన్నోళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అది నేనైతే వేస్తున్నాను ఇడ్లీ. చట్నీ ఏంటంటే మా పిల్లలు ఈరోజు చట్నీ వేయలేదు, పంచదార వేసుకొని తినేస్తా అన్నారు, అందుకనే ఇంకా పంచదార తింటారని చట్నీ అయితే నేను చెయ్యట్లేదు. పచ్చడి అయితే కనుక మా బాబు బయట టిఫిన్స్ అయినా తెచ్చుకొని తిన్నారనుకోండి, టమాటా చట్నీ బాగా ఇష్టంగా తింటాడు. నేను ఇంట్లో చేసిన పచ్చడే తింటాడు, పప్పుల చట్నీ అలాంటిది. ఈలోపు నేను ఏంటంటే పలవా కోసం అనమాట కూరగాయలు కోసేస్తున్నాను. కూరగాయలు కాదండి, 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఉల్లిబందు కూడా ఉంది కదా అని వేసేస్తున్నాను అనమాట. ఏం లేదు, స్టోర్ బియ్యంతో చేద్దామనండి. స్టోర్ బియ్యం అంటే ఏం లేదండి, 10-21 బియ్యం, అంతకుమించి ఏం లేదు. కొంచెం లావుగా ఉంటాయి అవి, పంట నుంచి పండేవి. కాకపోతే ఏంటంటే కొత్త బియ్యం కదా, అవి ఏంటంటే నిలవబెట్టేసి కొంచెం వాటిని గోడౌన్స్లో పెట్టి చేస్తారు, అంతకుమించి ఏమీ లేదు. అమ్మో స్టోర్ బియ్యం ఏంటో అంటారు, కానీ ఇంకా అవే చాలా మంచిదండి హెల్త్కి. సన్న బియ్యాలు ఇవన్నీ మంచివి కాదు తెలుసా. ఇప్పుడంటే అవి వచ్చేస్తున్నాయి, నా చిన్నప్పటి నుంచి ఈ సన్న బియ్యాలని అవన్నీ వచ్చేసినాయి. అంత క్రితం ఏం తినేవాళ్ళు అండి, ఇవే తినేవాళ్ళు, అవునా కదా. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసినాయి కదండి, బియ్యాల్లో రకాలు, ఆ బియ్యం ఈ బియ్యం అని. కేజీ వచ్చేసి 75 రూపాయలు, 80 రూపాయలు, ఇంత రేట్లో ఉంటున్నాయి బియ్యం. మొన్న తెప్పించాము మేము, ఒక 10 కేజీలు అలా తెప్పించాము. ఎందుకంటే మాకు ముక్కు పురుగులన్నీ వస్తూ ఉంటాయి అనమాట. బస్తా కూడా తెచ్చుకుంటాం అనుకోండి, ఎందుకు ఫ్రెష్గా ఉంటాయి కదా అనేసి నేను 10 కేజీలు తెచ్చుకుంటాను అనమాట. సో ఇడ్లీ అయితే ఉడికిందా లేదా అని చూస్తాను. ఉడికిపోయింది ఇడ్లీ. కరెంట్ అయితే పోయిందండి, అందుకే నేను ఫ్లాష్ లైట్ వేసాను అనమాట. సరే, ఇప్పుడు కొంచెం నూనె వేసుకున్నాను, కొంచెం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం నూనె 2 వేసుకుంటే కొంచెం టేస్ట్గా కమ్మగా ఉంటుంది. మామూలుగా ఎలా చేసుకుంటాము, పలవా అంటారు, బగారా రైస్ అంటారు, ఏది అనుకుంటే అది. కాకపోతే ఇది వెజిటేబుల్ రైస్. నేనైతే వెజిటేబుల్ రైస్ అనే అంటాను. ఒక్కోసారి ఒకలా చేస్తానండి, అలా అనే ఏం కాదు. కానీ సరే, ఆయిల్ అవన్నీ వేసేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు ఉంటాయి కదా, అవన్నీ 2 వేసేసుకున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ వేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర అవన్నీ వేసేసుకుని బంగాళదుంప ముక్కలు బాగా వేగాలి. వేగిన తర్వాత చక్కగా కొంచెం బాగా వేపుకోండి. కొంచెం అక్కడక్కడ ముక్కలకు మనకు తగలాలి కాబట్టి కొంచెం బాగా వేపుకోండి. ఒక 100కి ఒక 80% వేపుకోండి, సరిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్టు, అలానే పొడి మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నెలకు సరిపడా. బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నానండి, ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఎందుకంటే బియ్యంలో ఉన్నవి ఎంత కొంచెం పోతుంది అనేసి బాగా 4-5 సార్లు కడిగేసి నీట్గా చక్కగా అది కూడా నానబెట్టేసి వేసేసుకున్నాను. ఇది తినేటప్పుడు ఎలా ఉంటుందంటే చిట్టుమిత్యాల రైస్ అంటారు చూడు, ఆ స్టైల్ వస్తుంది అనుకోండి, కానీ చాలా బాగుంటుంది. స్టోర్ బియ్యం అంటారు కానండి, ఇంకా చెప్పాలంటే అయ్యే మంచిది. అట్లు కూడా వీటితో వేసుకోండి, చాలా బాగుంటుంది. రవ్వలు ఆడించుకుంటానికి అవి అని బియ్య పిండికి బాగుంటాయి అనమాట. పప్పలు చేసుకుంటారు వీటిలో. బియ్యం ఎండబెట్టి ఆరేసుకొని చక్కగా మంచిగా చేసుకుంటారు. ఉప్పు వేసేసుకొని, మనకి సాల్ట్ కొంచెం ఉప్పు ఎక్కువయ్యేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే రైస్కి సరిపడా ఉంటుంది అనమాట. అలా అయితే 3 విజిల్స్ అయితే పెట్టేసుకోండి, సరిపోతుంది. వాటర్ అయితే 1కి 1.5 పోస్తాను నేను అనమాట. 2 గ్లాసులకి నేను 3 పోసాను. పొద్దున్నే అయితే గిరిగిపోయిందండి, నొప్పి పెట్టేస్తుంది.
బ్లడ్ కూడా వచ్చింది. ఇవన్నీ సహజం అండి. ఇవన్నీ డైలీ రొటీన్లో ఏంటంటే కామన్. ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే కామన్. అయిపోయింది. ఏదో కాసేపు మండుద్ది, మళ్ళీ కామనే. ఇడ్లీ అయితే అయిపోయిందండి. తీసేసి బాబుకి ఆకలి టైం అయిపోతుంది కదా, అమ్మ ఇడ్లీ పెట్టి అన్నాడు, వస్తాడు ఇప్పుడు. పంచదార అయితే వేసేస్తున్నాను. పచ్చడి అయితే నేను ఎలా చేస్తానంటండి, గుళ్ళు వేయించిన శనగపప్పు, నువ్వులు, కొంచెం ఏమో ఎండు కొబ్బరి, చక్కగా కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి చేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది. అలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. నేను ఇంకోసారి వీడియోలో చూపిస్తాను. మా బాబు అయితే అమ్మ వెజిటేబుల్ రైస్ అయితే కొంచెం పెట్టవా అని అంటున్నాడండి. వాడికి బాగా ఇష్టం అనమాట. ఒక్కోసారి వెజిటేబుల్ రైస్ చేశాను అనుకోండి, టిఫిన్ ఉన్నా వాడు వెజిటేబుల్ రైస్ తినేసి వెళ్ళిపోతాడు. వాడు ఇష్టంగా తింటాడు. బూందీ అయితే నేను డబ్బాలో వేసేస్తున్నాను. స్నాక్స్ అనమాట. ఇక్కడ మా ఊర్లో బండ్ల మీద అమ్ముతారు ఇవి. బూందీ చాలా బాగుంటాయి. షాపుల్లో కన్నా బండ్లు ఉంటాయి కదా, తోపుడు బండ్లు, స్వీట్స్ పెడతారు కదా మాకు, అలా అవి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. బాగా వేస్తారు. ఇదిగోండి వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ. వేడిగా ఉంది కదా, నేను ఇప్పుడే ప్రెజర్ చేశాను కదా, అలా ఉంది. ఆరిన తర్వాత చాలా బాగుంటుంది. అని పొడి పొడి ఆడుతుంది చూసారా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమన్నా వెరైటీస్ ఏమన్నా కావాలి, పలానా వండండి చేయండి అని చెప్పండి. నేను ఇలా వెరైటీస్ అన్నీ నేను చేసి మీకు పెడతాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది. సర్వింగ్ అనమాట, సర్వింగ్ చేస్తున్నాను. ఇదిగోండి రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి మీరు కూడా. ఈజీగా 2 minutesలో రెడీ అయిపోతుంది అనమాట. పిల్లల క్యారేజ్ అయితే పెట్టేసుకున్నామండి. ఇదిగోండి అయిపోయింది. బాక్స్ అయితే పెట్టేశాను. పాపకి బాబుకి పెట్టేస్తాను, అయిపోతుంది. లేచిన కాడి నుంచి ఆడడమే సరిపోతుందండి. కానివ్వండి అని. మరి పిల్లలంతా అంతే అరిపించేస్తారు. వెళ్ళేదాకా ఒక గోల. వెళ్ళిన తర్వాత ఇల్లంతా బోసుగా ఉంటుంది, సైలెంట్గా ఉండిద్ది. మా అబ్బాయి బాగా అల్లరి చేసేస్తాడు. కన్నయ్య అని పేరు పెట్టినందుకు వాళ్ళ పిన్ని కూడా అప్పుడప్పుడు కన్నయ్య అని పిలిచిద్ది. మా అక్క కూడా కన్నయ్య అనే పిలిచిద్ది. ఎక్కువ అందరూ యశు అని పిలుస్తామన్నమాట. ఆడు నాలాగా ఎక్కువ అందరు నవ్విచ్చేస్తూ ఉంటారు అనమాట. మా జిమ్మిగాడు అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. మా అత్తయ్య గారి ఇంటికి అండి, వాళ్ళ నాన్నమ్మ అంటే నేను అలానే అంటాను. నేనైతే కడిగేసి ఊడ్చేసి ముగ్గులు వేసేసుకున్నాను అనమాట. రాత్రి ఫుల్ వర్షం పడింది. మట్టి అంతా ఇది కూడా గుమ్మం మీద వచ్చి చేరింది అనమాట. డాబాపై ఇది అదిగోండి భలే ఉంది కదా, పచ్చగా. నాకు చక్కగా గ్రీన్గా ఉంటే చాలా ఇష్టం అండి. చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఏంటో నాకు అలా ఇష్టం, బాగుంటుంది. ఇటువైపు కూడా ముగ్గులు వేసేసుకున్నాను అనమాట. పిల్లలకి వెళ్దాము, నేను వీడియో తీస్తాను పారిపోతుంది. మా అమ్మాయి చక్కగా నాలాగా అందంగా ఉంటుందమ్మా అన్నానని అబ్బో అనడదు మా అమ్మాయి. బాయ్ చెప్పండి అంటే బాయ్ చెప్తున్నారు. నాదైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నానండి. గుమ్మాలకైతే ఇలా పసుపు బొట్టు రాసేసుకున్నాను అనమాట. నాకు వచ్చిన విధంగా నేను ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి. నాకైతే ఇలా, నాకంటే ఎక్కువ అందరికీ బాగా వస్తుందండి. ఎందుకంటే నాకు వచ్చినట్టు నేను చేశాను అనమాట. బయట కూడా ఇది తులసమ్మ. వీడియో అయితే ఇదండి ఈరోజు. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.